డైలీ టేస్ట్ ది డైలీ. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే వేలాదిగా తరలి వచ్చిన భక్తులు క్యూలైన్లలో నిల్చొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక నిన్న గాయత్రీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. నిన్న ఒక్కరోజు అమ్మవారిని 1,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అంటూ ఆదిశంకరుల వారు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరీ దేవిని స్తోత్రం చేశారు. కనకదుర్గాంబ ఈరోజు అన్నపూర్ణేశ్వరి అవతార స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఒక చేతిలో అన్నపాత్రను ధరించి రెండవ చేతితో గరిటె తీసుకొని శివుడికి భిక్ష వేస్తున్నటువంటి దివ్యమంగళ స్వరూపమే ఆ అన్నపూర్ణేశ్వరీదేవి. కాబట్టి అటువంటి ఆ అన్నపూర్ణేశ్వరీదేవి సందర్శనం మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య సంపదలు 3 కూడా చాలా విశేషంగా కలుగుతాయి.